హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ ఆఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ సీకో కుప్పడం శారీ బ్లౌజ్కి నేను మగ్గం వర్క్ నార్మల్ నీడిల్తో చేయాలనుకుంటున్నాను అండి. దీని బ్లౌజ్కి వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చాడు శారీలో మాదిరిగానే. ఈ బార్డర్ని మాత్రం హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ దీని బాడీ పార్ట్ వచ్చి మ్యాచ్ కాలేదండి శారీకి. సో నేను సపరేట్గా ఒక పీస్ తీసుకొని బాడీ పార్ట్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ దీనికి వచ్చేసి శారీ బార్డర్లో మొత్తం పీకాక్స్ డిజైన్సే ఉన్నాయి కాబట్టి నేను బ్లౌజ్కి కూడా వన్ సైడ్ పీకాక్ డిజైన్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం నేను ఫ్రీ హ్యాండ్తో ఇలానే డిజైన్ చేసా. మధ్యలో వచ్చి కుందన్స్ స్టిచ్ చేసేసాను. దీని అవుట్లైన్ అంతా స్టోన్ చైన్తో హైలైట్ చేశాను. గమ్ పెట్టి మొత్తం అన్నిటికీ స్టిచ్ చేసేసానండి. ఇది స్టిచ్ చేసేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత ఖచ్చితంగా మొత్తం బ్యాక్ సైడ్ నుంచి నాట్స్ వేసుకోవాలండి ఈ స్టోన్ చైన్కి. లేదంటే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. స్టిక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మొత్తం వీటన్నిటికీ అవుట్లైన్ అంతా స్టిక్ చేసేసిన తర్వాత సేమ్ అన్నిటికీ అలా స్టిచ్ చేసేయాలండి. వర్క్ చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్, ఇంకొంచెం ఓపిక ఉంటే చాలండి. మన బ్లౌజ్ మనమే వర్క్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూడా. అండ్ వీటి గ్యాప్స్లో మాత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్తో నేను నాట్ స్టిచ్ వేసానండి. ఫ్రెంచ్ నాట్ స్టిచ్. ఒక దాంట్లో గోల్డ్ బాల్స్ స్టిచ్ చేశాను. ఒక దాంట్లో గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ బాల్స్ కలిపి స్టిచ్ చేసేసానండి. మొత్తం అన్నిటినీ ఇలా ఫిల్ చేసుకున్నా. అండ్ పీకాక్స్కి కూడా ఫిల్ చేసేసుకున్నా. ఇదంతా ఫిల్ అయ్యాక ఇలా వచ్చిందండి మొత్తం టోటల్ అంతా. అండ్ దీని హ్యాండ్కి జస్ట్ నేను ఆ పీకాక్కి అవుట్లైన్ మాత్రమే హైలైట్ చేద్దాం అనుకున్నా. వాటిని షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసేసా. మధ్యలో ఫ్లవర్ మధ్యలో గ్యాప్కి కూడా ఫ్రెంచ్ నాట్ వేసుకున్నా. ఈ ఫ్రెంచ్ నాట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనకి దూరం నుంచి చూస్తే బీడ్స్ కుట్టినట్టే ఉంటుంది. చాలా ఈజీ కూడా. ఈ పీకాక్కి ఇటువైపు అటువైపు ఉన్న ఫ్లవర్ ఓన్లీ దాన్ని మాత్రమే నేను హైలైట్ చేశానండి. మొత్తం మిగతా స్టిచ్లోకి పోయేదాన్ని ఇంకా టచ్ కూడా చేయలేదు. అండ్ దీనికి కూడా కొంచెం క్లోజ్ చేసుకున్న స్టిచ్తో. ఇంకా బ్లౌజ్కి కిందన ఓన్లీ బార్డర్ ఉంది కదండి, దానికి మాత్రం ఆ నాట్స్ని ఆల్టర్నేటివ్గా స్టిచ్ చేశానండి. మధ్య మధ్యలో బీడ్స్ స్టిచ్ చేసుకున్న గోల్డెన్ బీడ్స్. కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ వర్క్ అంతా. బ్లౌజ్ స్టిచ్ అయ్యాక హ్యాంగింగ్స్ పెడదాం అనుకున్నా. జస్ట్ అవి హ్యాంగింగ్ బీడ్స్ మాత్రం ఇలా స్టిచ్ చేసుకున్నా. చాలా బాగా వచ్చిందండి హ్యాంగింగ్ బీడ్స్. ఫస్ట్ టైం నేను పెట్టుకోవడం ఇలా. బ్లౌజ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది బ్లౌజ్. మీరే చూడండి. మీరు కూడా సింపుల్గా జస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఇలా ఇంట్లోనే వర్క్ చేసుకోండి. చాలా బాగుంటుంది. లుక్ అయితే సూపర్గా ఉందండి. అండ్ మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.